నువ్వెంత ఏడ్చినా పోయినవాడు రాడు. నిన్న మొన్న మనం మాట్లాడాడు, అతడు మాట్లాడాడు. ఇవాళ సమాచార సంబంధాలు లేవు, అది మరణం. అలాగే దేవుడు మనందరినీ మానవ జాతిని అంతటిని కూడా మృతతుల్యులు అంటున్నాడు. ఎందుకంటే చనిపోయిన వాడు తన చుట్టూన్న సమాజంతో ఎలా మాట్లాడలేడో, ఎలాగ వారి సమాచారాన్ని తీసుకోలేడో, అలాగే సృష్టికర్త నుండి వచ్చే ఏ సమాచారాన్ని ఈ మానవుడు తీసుకోలేడు. వీడు ఆయనతో మాట్లాడలేడు, ఆయన మాట్లాడితే వినలేడు. అందుకని వాడు డెడ్ కండిషన్ అంటున్నాడు దేవుడు. చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు. అయితే అలాంటి మృత తుల్యుడిగా చచ్చిన వాడితో సమానంగా ఉన్నటువంటి మానవులను బ్రతికించడానికి, అనగా దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచడానికి యేసు మన కొరకు సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యేసును కలిగిన వారు జీవము కలిగిన వారు అంటాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. యేసు ప్రభు వారు ఎవరి హృదయములోనికైతే వచ్చారో వారు జీవము కలిగిన వారు. దేవునికి స్తోత్రం. దయచేసి 1 యోహాను 5:12 చూడండి. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. అంగీకరింపనివాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. ఈ భూమి మీద భూప్రపంచంలో ఎన్ని మతాలు, కులాలు, జాతులు, వర్ణాలు, వర్గాలు, వృత్తులు, లింగభేదం ఎన్ని ఉన్నా సరే, ఆస్వాల్డ్ స్మిత్ గారు ఒక బుక్లో రాస్తారు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ 2 వర్గాలు, హ్యాత్స్ అండ్ హ్యాత్ నాట్స్ అంటాడు. He that hath son hath life, and he that hath not the son hath not life. కుమారుణ్ణి కలిగిన వాడు జీవము కలిగిన వాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరించే వాడికి పరలోకం దృష్టిలో ప్రాణం వచ్చేస్తుంది. అప్పటి నుంచి దేవునికి వీడికి సంబంధాలు ఏర్పడతాయి. పరలోకముందున నా తండ్రి అని పిలుస్తాడు. ఏంటి నా కుమారుడు అంటాడు ఆయన. ఉన్నాడో లేడు అని నిన్నటి దాకా వెతుకులాడిన దేవుడు ఇదిగో నేనున్నానని వస్తాడు, మాట్లాడతాడు, ప్రార్థన వింటాడు, జవాబు ఇస్తాడు. దానికి కొంత టైం పడుతుంది, విశ్వాసంలో పెరగాలి. కానీ నువ్వు బ్రతుకుతావు. లేకపోతే మాత్రం క్రీస్తును తన హృదయంలో చేర్చుకోనని ప్రతి వాడు, ప్రతి వ్యక్తి, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఈ లోకంలో అందరితోనూ మాట్లాడతాడు, దేవునితో మాత్రం మాట్లాడలేడు. అన్ని విద్యలు వస్తాయి, కానీ పరలోకానికి వెళ్ళే మార్గం తెలియదు. సృష్టికర్తను తెలుసుకోకుండానే శాస్త్రాలు చదువుతారు, శాస్త్రవేత్తలు అవుతారు, ప్రపంచంలో గొప్ప స్థానాలకు ఎదుగుతారు. కానీ ఇక్కడ కన్ను మూసి అవతలికి వెళ్ళిన తర్వాత దేవునితో లింక్ లేదు కదా. ఆప్షన్ ఒకటి, ఇంకొకటి ఉంది అంతే. ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఏంటంటే యుగ యుగములు ఆరక మండుతుండే అగ్ని గంధకముల భూమిలో అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ భూమి మీద గొప్పగా బ్రతికి గొప్ప పేరు సంపాదించి ధనవంతుడై ఐశ్వర్యవంతుడై ఇక్కడ కన్ను మూసి అగ్నిగుండంలో కన్ను తెరిస్తే వాడి కన్నా దౌర్భాగ్యుడు, దురదృష్టవంతుడు ఇంకోడు ఉంటాడా? ఈ భూమి మీద 3 నెలల జీవితకాలం పేదగా గడిచినా ఎలా గడిచినా పర్వాలేదు. ఇక్కడ కన్ను మూసి సృష్టికర్త ఉండే మహిమలోకంలో కన్ను తెరిచిన వాడు ధన్యుడు, అదృష్టవంతుడు, భాగ్యవంతుడు. అందుకే అసలు భాగ్యవంతుడు ఎవడయ్యా అంటే తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు ధన్యుడు. ఆ ధన్యత ఎలా దొరుకుతుంది? శిలువ రక్తమును ఆశ్రయించిన వాడికి మాత్రమే ఆ ధన్యత దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మొట్టమొదటి విషయం. బ్రతికి ఉండుట అనగా రక్షణ పొంది యేసు రక్తములో కడుగబడి పరిశుద్ధపరచబడి
దేవునితో సజీవ సంబంధాలు కలిగి ఉండుట, అది బ్రతుకుట బ్రతుకుట బ్రతుకుట. తర్వాత ప్రకటన గ్రంథానికి వస్తే సార్దీసు సంఘం ఉన్నాడు. 3వ అధ్యాయము 1వ వచనము చూస్తే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. అదేమనగా, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడవే. వీడొక నిర్లక్ష్యపు సంఘము. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. వీడు బ్రతుకున్నట్ట. అసలు నీ వయసు ఎంత అయ్యా అంటే, నాకు 90 ఏళ్ళు అని చెప్పొచ్చు, 100 ఏళ్ళు అని చెప్పొచ్చు. ఈ 100 ఏళ్లలో నువ్వు బ్రతుకున్నావా లేక దేవునికి దూరం అయ్యావా? ఈ 100 ఏళ్లలో నీవు జీవించి ఉన్నావా లేక జీవము గల దేవునికి దూరమై చచ్చిన వాడిలాగా ఉన్నావా? దీర్ఘాయువు అంటే ఏం చెప్పుకున్నాం మనం? దీర్ఘకాలము బ్రతికి ఉండటం. అంటే బైబిల్లో ఉన్న భావం బ్రతికి ఉండుట అనగా దేవునితో సంబంధం కలిగి దీర్ఘకాలం ఉండుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో సంబంధం కలిగి దీర్ఘకాలం ఉండుట, దేవునితో మాట్లాడుతూ ఈ భూమి మీద దీర్ఘకాలం ఉండటం, దేవుని స్వరాన్ని వింటూ ఈ భూమి మీద దీర్ఘకాలం ఉండడం. ప్రియులారా, అప్పుడు దీర్ఘకాలము బ్రతికినట్టు లెక్క. వాడికి తృప్తి కలుగుతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరుస్తాడు. మోషే 120 ఏళ్ళు బ్రతికాడు. అయితే మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖి. దేవునికి స్తోత్రం కలుగును కాక. బ్రతకడం అంటే అది. బ్రతకటం అంటే అది చాలా కాలము భూమి మీద ఉండటం కాదు, ఉనికి కలిగి ఉండటం కాదు, దేవుని సన్నిధిలో మనము చాలా కాలం ఉండడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని విషయాలలో మీ దగ్గర ఉన్న ఫోన్తో మీ షుగర్ లెవెల్స్ అన్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు అని మీకు తెలుసా? అబ్సల్యూట్లీ ట్రూ. అజాగరూకుడు, చూడండి 3వ వచనం చూడండి, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఇలారా అంటే వీడు అజాగ్రత్త పరుడు. వీడు పేరుకు మాత్రమే సజీవుడు, కానీ ఆ తర్వాత వాడి వాస్తవ అనుభవం వాడు చచ్చిన వాడుగా ఉన్నాడు అని అర్థం. ప్రియులారా, అలాగే 1 తిమోతి 5వ అధ్యాయము 6వ వచనం, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచు ఉండియు చచ్చినదై. నీకెంత వయసు అమ్మా అంటే నాకు 96 ఏళ్ళు బాబు అని చెబుతుంది. కానీ నువ్వు చచ్చిన పరిస్థితుల్లో ఎన్నేళ్ళు? 96 అయితే ఉంది, 106 అయితే ఉంది. బ్రతికి ఉన్నట్టుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతలో జీవించాలి. అనుదినము దేవునితో మాట్లాడుచు, దేవుని స్వరాన్ని వింటూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 91వ కీర్తనకు మళ్ళీ వచ్చి మనం ముగించేద్దాం. ఒక వ్యక్తిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు, అతనికి నేను తృప్తి కలిగిస్తాను. అందులో చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి ఉస్మానియా హాస్పిటల్ నేను దర్శించాను. మీకు కూడా ఇలాంటి అనుభవాలు కలిగి ఉండొచ్చు. ఒక పెద్ద ఆయన కొరకు ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళారు. ఆయనకు అప్పటికే 96 ఏళ్ళు. ఆయన అన్నాడు ఏంటంటే, నన్ను దేవుడు తీసుకుపోతే బాగుండు బాబు, ప్రార్థన చేయండి, త్వరగా తీసుకుపోవాలని ప్రార్థన చేయమన్నాడు ఆయన. ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు సేవ చేయడానికి నా కొడుకు, నా కోడలు, అందరూ నా మనవులు ఉన్నారు. కానీ వాళ్ళతో సేవ చేయించుకోవడం నాకే విసుగ్గా ఉంది. మంచి వాళ్ళే, పిల్లలు మంచిగా సేవ చేస్తున్నారు, కానీ మంచాన పడి ఉండాలి. తన శరీరం తానే శుభ్రం చేసుకోలేడు, సరిగ్గా వినబడదు, సరిగ్గా కనబడదు.
ఎందుకురా ఈడ ఎందుకు ఉండాలి, వెళ్ళిపోతాను, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, నా బుర్ర వెలిగింది ఏంటంటే, దీర్ఘకాలము బ్రతికి ఉండుట ఆనందంగా ఉంటుంది ఎప్పుడంటే ఆరోగ్యం ఉన్నప్పుడు. ఆరోగ్యం ఉన్నప్పుడు దీర్ఘాయుష్షు ఆనందకరంగా ఉంటుంది. ఆరోగ్యమే లేకపోతే ఇదో శిక్ష. ఆరోగ్యం లేకుండా 100 ఏళ్ళు బ్రతకడం, ఆరోగ్యం లేకుండా 150 ఏళ్ళు బ్రతకడం, అది శిక్ష, టార్చర్. అది ఎంతకాలం ఉన్నావు అనేది ముఖ్యం కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేనివాడికి ఎన్ని కోట్లు ఉంటాయి రావు. నాకు తెలుసు కొందరు కోటీశ్వరులు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి కానీ తింటారు కదా, ఏది తినలేరు, ఏది తినలేరు. కనుక దీర్ఘాయువు చేత తృప్తిపరచేదని అంటే అర్థం ఏంటంటే, ఆ దీర్ఘాయుష్ వచ్చినప్పుడు మానవ సహజమైన బలహీనతలు లేకుండా చేస్తానని అర్థం. లాంజివిటీ, ఎక్కువ కాలము బ్రతకటమే కాదు, ఆ ఎక్కువ కాలం బ్రతికినప్పుడు మానవ సహజమైన బలహీనతలు ఉంటాయి కదా, అవి లేకుండా నేను చేస్తాను. అప్పుడు ఈ 1000 ఏళ్ళు బ్రతికేసేయచ్చు. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు 66 ఏళ్ళు, మంచిగా నేను సూట్ వేసుకొని కోట్ వేసుకొని వచ్చాను. కారులోంచి దిగుదామంటే కష్టం, కారులో ఎక్కుదామంటే కష్టం. నేను చేసిన పరిశోధనలో నేను నేర్చుకున్నటువంటి గొప్ప గొప్ప సత్యాలలో ఒక సత్యం, ఒక రహస్యం నేను కనిపెట్టాను. ఏంటంటే, నెత్తికి రంగేసుకుంటే కుర్రోళ్ళలాగా కనబడతాం కానీ కుర్రోళ్ళని ముసలిమే. ఎంత రంగు వేసుకున్నా ఎక్కడ నొప్పులు అక్కడే ఉంటాయి. తుంట్లో నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మడుమల్లో నొప్పులు, ఇక్కడ రంగు వేసుకుంటే నొప్పులు పోతాయా? అవి ఎక్కడే ఉంటాయి. ఇది నా పరిశోధన. కాబట్టి దేవుణ్ణి అడుగుతున్నా, ప్రభువా నాకు దీర్ఘాయువునిస్తే ఆరోగ్యముతో కూడిన దీర్ఘాయువులు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరోగ్యముతో కూడిన దీర్ఘాయుష్యం, ఇంకా ప్రార్థనా జీవితం, మంచి ప్రార్థనా జీవితంతో కూడిన దీర్ఘాయుష్యం, పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిన దీర్ఘాయుష్యం, దేవుని కొరకు పోరాటాలు, యుద్ధములు చేసి ఆధ్యాత్మిక పోరాటాలు గెలవటానికి ఆత్మ బలము కలిగిన దీర్ఘాయుష్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. ఇవాళ మన ప్రియ తండ్రి గారు నర్రా పోచయ్య గారు, అమ్మగారు రామవ్వ గారిని దీర్ఘాయుషునిచ్చి దేవుడు తృప్తి కూడా ఇచ్చాడు. నేను అనుకుంటా వారి హృదయంలో మనకు అర్థం కాని ఒక సంతోషం వారి హృదయంలో. మనం ఇంకెవరు అది అనుభవించలే, వారికి ఇద్దరికే తెలుసు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళ మనవలు మనవరాళ్ళు కూడా పెళ్ళికి ఎదుగొస్తున్నారు. చూసినప్పుడు ఆ దంపతుల కళ్ళ నిండా ఎంత ఆనందం వాళ్ళ హృదయంలో. అది నీకు తెలుసా? నాకు తెలుసా? మనకు తెలియదు. వాళ్ళకే అనుభవం అయింది, అది మనకు తెలియదు. మనకెవ్వరికీ అనుభవం కాని ఒక విశేషమైన ఆనందం పోచయ్య గారికి, రామవ్వ గారికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దీర్ఘాయువు చేత దేవుడు వారిని తృప్తిపరిచాడని మనకు అర్థమవుతుంది. అలాంటి తృప్తి వారి పిల్లలకు కూడా కలగాలి. దీర్ఘాయువు చేత ఇలాంటి తృప్తి వారి 4 కుమారులకు, 2 కుమార్తెలకు, వారి పిల్లలకు కూడా కలగాలి. అలాగే మీకందరికీ కూడా అదే తృప్తి కలగాలి. దీర్ఘకాలము మీరు దేవునిలో జీవించాలి, అది దీర్ఘాయువు. దేవుని స్తోత్రం కలుగును గాక. దీర్ఘకాలము ప్రార్థనలో మీరు జీవించాలి, దీర్ఘకాలము సువార్త ప్రకటనలో జీవించాలి, దీర్ఘకాలము సాతాను శక్తులను బంధిస్తూ మీరు జీవించాలి.
దీర్ఘకాలం అనేక మందిని రక్షణలోకి తెస్తూ మీరు జీవించాలి. దీర్ఘకాలం దేవుని ముఖదర్శనం పొందుతూ మీరు జీవించాలి. మీరు మీ పిల్లలు పిల్ల తరము వరకు ఈ యెహోవా నీతి మీకందరికీ కలిగి ఉండును, తోడై ఉండును గాకని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ ముగించుకుంటున్నాను. మీకందరికీ వందనాలు. ఈ మంచి అపూర్వమైనటువంటి భక్త సమాజ కూడికకు నన్ను పిలిచినందుకు నర్రా వారికి అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. పోచయ్య గారి బిడ్డలు, మనవలు, మనవరాలు అందరికీ నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. చక్కగా మ్యూజిక్ వాయించిన మ్యూజిషియన్స్కి కూడా వందనాలు. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ విల్ వన్ ఆఫ్ యూ. అందరికీ నా కృతజ్ఞతలు. ఇంతటితో మనం ముగించుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసి నేను ముగిస్తాను. బాబు ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయి నవీన్ బాబు? వచ్చిన అమ్మ నాన్నలకు పూలమాల ఈ వాక్యం కొరకు ప్రార్థన చేస్తా. తర్వాత సన్మానం అంతా అయినాక అప్పుడు ఆశీర్వాదం. అవునా? తర్వాత చేస్తారా? ఆశీర్వాదం ఇచ్చేదా? మంచిది. ఆశీర్వాద ప్రార్థనతో ఈ సమావేశం ముగించుకున్నాం. తర్వాత పెద్దలను గౌరవించడం అది కొనసాగుతూ ఉంటుంది. స్తోత్రం 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 స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మా తండ్రి గారు పోచయ్య గారు, తల్లి గారు రామవ్వ గారు, అలాగే వారి యొక్క 4 కుమారులు కుమార్తెలు, మా కన్న తండ్రి, అలాగే మా తండ్రి వారిద్దరూ కుమార్తెలు అల్లుళ్ళు, వారందరి యొక్క మరి పిల్లలు నాయన పోచయ్య గారి యొక్క రామవ్వ గారి యొక్క మనవలు మనవరాళ్ళు అందరినీ మీరు ఆశీర్వదించాలి. కుటుంబం అద్భుత రీతిగా అంచెలంచెలుగా దావీదు వలె వర్ధిల్లి దావీదు వలె నానాటికి అధికులవుతున్నాయన. ఎన్ని కష్టములు వచ్చినా సమస్యలు వచ్చినా అన్నిటినీ ప్రార్థన ద్వారా జయిస్తూ ముందడుగు వేసి ఇదిగో పెద్ద కుమారుడు నవీన్ తన వివాహ జీవిత సిల్వర్ జూబిలీ రజతోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వారి పెద్ద కుమార్తె మా కవిత నాగులు వారు నైనా వారి వివాహ జీవిత 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మిగతా కుమార్తెలు వారి బిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు ఆరోగ్యంగా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా దీర్ఘాయుష్షు కలిగి తృప్తి చెందుటకు సహాయం చేయండి. వారే కాదు, ఇక్కడున్న మేమందరము కూడా భూమి మీద దీర్ఘకాలం ఉండాలి. అయితే ఆరోగ్యముతో ఉండాలి, ఐశ్వర్యముతో ఉండాలి, ప్రార్థనాత్మ కలిగి ఉండాలి, దేవదర్శనం కలిగి ఉండాలి. అనేక ఆత్మలు పట్టే జాలరులమై ఈ భూమి మీద దీర్ఘకాలము జీవించి మేము తృప్తి పొందుటకు సహాయం చేయమని రెండవ రాకడలో మేము ఎత్తబడడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి అనేక మందిని సిద్ధపరుస్తూ ధన్యకరమైన సుదీర్ఘకాలం మేము దీర్ఘాయుషును అనుభవించి ఆనందించి మిమ్మల్ని స్తుతించే కృప ఇమ్మని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు మనందరి రక్షకుడు, లోక రక్షకుడు, జగత్ రక్షకుడు, విశ్వ విమోచకుడైన యేసుక్రీస్తు నాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరి వచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికిని మరి ప్రత్యేకంగా వైవాహిక జీవిత షష్ఠి పూర్తి జరుపుకుంటూ దేవుని స్తుతిస్తున్నటువంటి నర్రా పోచయ్య గారు రామవ్వ గారు అనే ఈ పుణ్య దంపతులకును వారి 4 కుమారులకును వారి కుటుంబాలకు 2 కుమార్తెలు వారి కుటుంబాలకు ప్రత్యేకంగా రజతోత్సవము వివాహ జీవితంలో జరుపుకుంటున్న నవీన్ యేసుమణికిని అలాగే కవిత నాగులుకును ఇంకా ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ సత్య సంబంధులందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్ 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 ఆమేన్. యేసు రక్తమునికే జయము, ప్రభు యేసు రక్తమునికే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును.